హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే యాంగులర్ అడ్మిన్ ఎల్టీఏ అడ్మిన్ ప్యానల్ గురించి మీకు చెప్పాను. ఒక్కసారి దాన్ని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ఓకే, ఎందుకంటే ఆ వీడియో మీకు చూడకపోతే అసలు అడ్మిన్ ప్యానల్ అంటే ఏంటి, అడ్మిన్ ఎల్టీ యొక్క బ్రీఫ్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటిదంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లాగిన్ పేజ్ ఎలా ఉంది, డాష్ బోర్డ్ పేజ్ ఏంటి, బ్లాంక్ పేజ్, ఫామ్ పేజ్, డేటా టేబుల్ పేజ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే అడ్మిన్ ఎల్టీఏ అంటే, అడ్మిన్ ఎల్టీఏ అనేది ప్లెయిన్ HTML CSS అండ్ ఇంటిగ్రేషన్కి సంబంధించింది అనమాట, రైట్. సో వాటిని ఇక్కడ యాంగులర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఒక స్కూల్ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఈ సిరీస్లో. దాంట్లో ఒక CSS సంబంధించిన కరెక్ట్ ఆపరేషన్స్ అన్నీ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, ఎవరికైనా ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మీకు అవసరమైనటువంటి యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, Vue.js ఆర్ మొబైల్ యాప్ సంబంధించి ఆండ్రాయిడ్ ప్లస్ ఫ్లటర్, వాట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ కానీ, Node.js కానీ, పైథాన్, ఇటువంటివన్నీ కూడా మీకు ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వబడినండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేయండి. సో ఈ యూట్యూబ్ సిరీస్కి వాటికి డిఫరెన్స్ ఏంటంటే అవంతా కూడా ఒక టైం బేస్డ్ ఉంటుంది. సో మీకు ఇచ్చిన డ్యూరేషన్లో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ అది. సో యూట్యూబ్లో మీకు అక్కడ కవర్ అయ్యే టాపిక్స్కి ఇక్కడ కవర్ అయ్యే టాపిక్స్ చాలా తేడా ఉంటుంది. సో ఆన్లైన్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కింద నెంబర్కి కాల్ చేయండి, రైట్. సో జనవరి 1 సందర్భంగా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 5 days అంటే జనవరి 5 days లోపల ఎవరైతే మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, రైట్. జనవరి 5th వరకు అవకాశం, రైట్. ఇక్కడ చూడండి, మనం అడ్మిన్ ఎల్టీఏ డాష్ బోర్డ్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మనం నిన్న అనుకున్న అడ్మిన్ ఎల్టీఏ డాష్ బోర్డ్. సో ఇది అడ్మిన్ డాష్ బోర్డ్. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా మన యాంగులర్లో ఇన్సర్ట్ చేస్తానో మీరు ఒకసారి చూద్దురు, రైట్. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ అడ్మిన్ ఎల్టీఏ ఇంటిగ్రేషన్ టు ద యాంగులర్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాను అనేటువంటి విషయాలు మాత్రం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఓకే, ఇక్కడ నుంచి చెప్పుకుందాం. ఓకే, సో ఎలా ఇంటిగ్రేట్ చేయటం చూద్దాం. ఇదే మెయిన్ కీలకం అనమాట. ఓకే, ఎందుకంటే మిగతా స్కూల్ ప్రాజెక్ట్ నుంచి ఈజీగానే ఫ్లో అవుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మిన్ ఎల్టీఏ ఇంటిగ్రేషనే మెయిన్ కీలకం. దీంట్లో మనం ఫస్ట్ ఫోకస్ చేసేది ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే బ్లాంక్ పేజ్ అని ఉంటుంది, దాని మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు ఈ బ్లాంక్ పేజ్ అంటే, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, ప్లస్ దాని తర్వాత మీరు కాంప్లెక్సిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే, అది మెయిన్ ఉద్దేశం, రైట్. సో ఇక్కడ బ్లాంక్ పేజ్. సో మనం ఒకసారి బ్రౌజర్కి వద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఎక్స్ట్రాస్ని చూసారా, ఎక్స్ట్రాస్లో కింద బ్లాంక్ పేజ్ కనిపించింది అందరికీ, రైట్. సో ఇక్కడ చూడండి, సో ఈ పేజీని ఇలా నాకు ఒక పేజీని ఇంటిగ్రేట్ చేయాలి సార్, మనకి ఇక్కడ డాష్ బోర్డ్ కూడా ఉంది కదా అని అంటారు కొంతమంది. ఇక్కడ డాష్ బోర్డ్, ఈ మొత్తం డాష్ బోర్డ్ ఇంటిగ్రేట్ చేయాలంటే చాలా మీకు టైం పడుతుంది. ఫస్ట్ మీరు బ్లాంక్ పేజ్ ఇంటిగ్రేట్ చేసి మీకు నచ్చినటువంటి డాష్ బోర్డ్ని ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు, అది పెద్ద టైం ఏం పట్టదు. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది బ్లాంక్ పేజ్ని, రైట్. సో ఎప్పుడైతే బ్లాంక్ పేజ్ కొడతారో గుర్తుపెట్టుకోండి, ఈ యాంగులర్ ఇప్పుడు ఏదైతే అడ్మిన్ ప్యానల్ ఉందో ఇది ఈజ్ నాట్ యాంగులర్. ఇదేంటంటే ఈ అడ్మిన్ ప్యానల్, అడ్మిన్ ఎల్టీఈ అనే అడ్మిన్ ఎల్టీఈ అని ఆయన పెట్టుకున్నాడు పేరు, ఆ అడ్మిన్ ప్యానల్కి ఆయన పెట్టుకున్న పేరు. ఇది వచ్చాక ఇది మనకి ఇచ్చే ఫైల్స్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ప్లగ్గిన్స్ రిలేటెడ్ వాటికి సంబంధించింది కూడా ఇస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, దీంట్లో యాంగులర్కి సంబంధించింది ఏ ముక్క ఉండదు.
మీరు సేమ్ అడ్మిన్ ప్యానల్ మీరు పిహెచ్పిలో కావాలంటే వాడుకోవచ్చు, ప్లస్ యాంగులర్ కావాలంటే వాడుకోవచ్చు, రియాక్ట్లో కావాలంటే వాడుకోవచ్చు, మీకు ఎటువంటి ఏరియాస్లో కూడా కావాలంటే వాడుకోవచ్చు. అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అందుకని మీకు చెప్తున్నాను, అడ్మినియాలిటీ మీరు కొంచెం బేసిక్స్ నేర్చుకొని బేసిక్ ఇంటిగ్రేషన్ మీకు తెలుసుకున్నట్లయితే ఎనీ అప్లికేషన్ యూ కెన్ ఇంప్లిమెంట్ అండ్ జస్ట్ యూ చేంజ్ ద కలర్స్. సేమ్ కలర్స్ కూడా వాడడం లేదు, జస్ట్ చేంజ్ ద కలర్స్, అడ్మిన్ ప్యానల్ లుక్ అంతా మారిపోతుంది. అది మీకు చేసుకోవడం నేను చూపిస్తాను మీకు ఇక్కడ, రైట్. సో ఫస్ట్ అడ్మినియాలిటీ, ఫస్ట్ బ్లాంక్ పేజ్కి వెళ్తున్నాను కదా, ఆ బ్లాంక్ పేజ్లో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ బ్లాంక్ పేజ్. దీంట్లో ఏం ఫస్ట్ ఎలా ఏంటంటే, ఫస్ట్ మనం ఒక్కసారి మీకు ఇక్కడ చూసినట్లయితే ఒక అడ్మినియాలిటీ పేజ్. సో ఇంత టైంలో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఒక న్యూ యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. మీకు ఆల్రెడీ అంత ముందు క్లాస్లో చెప్పాను, ఎన్జీ న్యూ యాంగులర్ బేసిక్స్ క్లాస్ ఒకసారి వెళ్ళినంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో నేను స్కూల్ ప్రాజెక్ట్ కాబట్టి స్కూల్ PROJ1 అని క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ కొడుతున్నాను. సో అందులోకి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసే లోపల ఇది మనకి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా ముందుకు వెళ్ళచ్చు, రైట్. సో ఇక్కడ రౌటింగ్ కావాలా అని అడుగుతుంది, ఎస్ అందాం. మీకు CSS కావాలా, SAS కావాలా ఇట్లాంటివి అడుగుతుంది. ఓకే, నేను CSS అంటాను. SASకి CSSకి ఏం డిఫరెన్స్ లేదు. SASకి దీనికి రెండింటి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. మీరు SASలో CSS కోడ్ కూడా రాసుకోవచ్చు, అట్లా ఏం లేదు. నేను SAS అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనకి యాంగులర్ ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ అయిందండి. సో మనం ఇప్పుడు బ్లాంక్ పేజ్ ఒకసారి చూద్దాం. మీకు బ్లాంక్ పేజ్ అంతా చూసినట్టే ఉన్నారు మీరు, రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కదా స్కూల్ ప్రాజెక్ట్. ఫస్ట్ నేను దాంట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, CD స్పేస్ స్కూల్ ట్యాబ్ కొట్టిన ఆటోమేటిక్గా అప్పుడు నేను ఆ ఫోల్డర్లోకి వెళ్తాను. మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే NG serve అని మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి యాంగులర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. NG serve అని కొట్టగానే స్టార్ట్ అవుతుంది. సరే, అందులోకి మనకి బ్లాంక్ పేజ్కి ఒక్కసారి మనం వ్యూ సోర్స్, అసలు దీంట్లో రాసిన కోడ్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, వ్యూ సోర్స్ క్లిక్ చేయగానే దీంట్లో ఈ పేజీలో ఉన్న కోడ్ అంతా వస్తుంది. ఇక్కడ గమనించండి, ఇది బ్లాంక్ పేజ్ కాబట్టి ఇంతే ఉంది కోడ్. అదే మీరు వేరే పేజీలకు వెళ్తే ఇంకా చాలా కోడ్ ఉంటుంది. వాటన్నిటిని గుర్తుపట్టాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల నేను ఇక్కడ బ్లాంక్ పేజ్ని ఫస్ట్ సెలెక్ట్ చేశాను. సో బ్లాంక్ పేజ్లో మనకి ఎంత కావాలో అవసరం అన్నిటిని సపరేట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట, రైట్. సో ఇక్కడ చూద్దాం ఒక్కసారి స్టార్ట్ అయిందో లేదో. అయిందండి. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్తున్నాను. తెలుసు కదా, లోకల్ హోస్ట్ ఏ పోర్ట్ మీద నడుస్తుంది, 4200, రైట్. కనిపించింది కదా, ఇది బై డిఫాల్ట్ యాంగులర్ ఇచ్చేటువంటి డిజైన్ అనమాట అండి, ఒక న్యూ ప్రాజెక్ట్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఈ ప్రాజెక్ట్ మీకు ఒకసారి క్లియర్ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ SRCలోకి వెళ్ళి ఇండెక్స్ కాదు యాప్లో మీకు దీని గురించి ఫైల్స్ గురించి అన్నిటి గురించి యాంగులర్ బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరికైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మన తెలుగులో చెప్పేశారు మనకి హ్యాపీగా, రైట్. దీంట్లో యాంగులర్ app.component.html ఉంది కదా, దాని లోకల్కి వెళ్ళి కోడ్ తీసేసి H1 ట్యాగ్ రాస్తున్నాను. H1 ట్యాబ్ కొట్టి వెల్కమ్ రాస్తున్నాను. ఫర్ టెస్టింగ్ కోసం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా యాంగులర్ ప్రాజెక్ట్ చేస్తుంది ఒక టెస్టింగ్ కోసం ఒక కోడ్ పెట్టి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళాలి, రైట్. ఇక్కడ చూడండి, ఇంకా మారలేదు. చూద్దాం అక్కడ ఏం ప్రాబ్లం ఉందో. సేవ్ అంటున్నాను, మళ్ళీ ఒకసారి సేవ్ అన్నాను.
ఇక్కడికి వెళ్ళి చూడండి రీలోడ్ ఇప్పుడు కనిపించిందా. సో ఒక్కోసారి రెండరింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఒక్కోసారి రీలోడ్ మళ్ళీ ఒకసారి సేవ్ కొడితే సెట్ అయిపోతుంది, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. రైట్. సో ఇక్కడ మీరు గమనించండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్క్రాచ్ నుంచి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఈ మొత్తం ఆ కోడ్ మొత్తం మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మీరు కొంచెం నేను పెద్దగా చేస్తాను చూడండి. రైట్. సో మీకు అందరికీ తెలిసిన విషయము, ఈ బాడీ ట్యాగ్ ఇదంతా కూడా మనకి index.htmlలో ఉంటుంది, ఇక్కడ ఉండదు. సో మిగతా కోడే మనకు అవసరం. రైట్. ఓకేనా. అయితే ఇక్కడ ఈ కోడ్ని మొత్తం నేను సెలెక్ట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చేయొచ్చు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రైట్. సో నేనేం చేస్తున్నా అంటే ఈజీగా ఉండడానికి Ctrl+A అంటున్నాను, కాపీ చేస్తున్నాను. ఓకే, ఈజీ మెథడ్ ఇలా కూడా చేయొచ్చు. నాకు ఎక్కడి నుంచి ఇక్కడ కావాలని చేయొచ్చు. ఇది నాకు యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో చూపిస్తాను చూడండి, మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఈ బాడీ ట్యాగ్ని ఓన్లీ ఏ పేజీలో ఉండదు బాడీ ట్యాగ్, ఓన్లీ index.html లోపల తయారు చేసే ఏ కాంపోనెంట్లో కూడా దీన్ని ఉంచారు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కోడ్ ఇక్కడ వరకు కావాలి. రైట్, ఇక్కడ వరకు కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సో ఇది చేసుకోవడం బాగానే ఉంది. సో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటారు. కానీ మీరు పెద్ద కోడ్ ఇంకా మీకు మనం వేరే పేజ్కి వెళ్ళి కోడ్ని వెరిఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల నేను ఏం చేస్తుంటే పేజీలో ఉన్నటువంటి మొత్తం కోడ్ని కాపీ చేసుకుంటాను. చేసుకొని మనకి ఎందుకంటే Ctrl అనగట్టుగానే కొత్త ఫైల్ తయారవుతుంది, Ctrl+V అనగా పేస్ట్ అవుతుంది. రైట్. ఇంకొకటి ఈ పేజీ ఏంటనేది కూడా మనకి ఇక్కడ కింద చూడండి, మీకు ప్లెయిన్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్టు నేను పక్కకు వస్తాను, ఇక్కడ చూడండి. ప్లెయిన్ టెక్స్ట్ అని ఉంటుంది. మీకు కింద చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నా, మీకు ఇక్కడ స్పేసెస్ అని దాని పక్కన ఇంకొకటి ఉంటుంది. ఓకే, నేను మీకోసం పక్కకు వస్తాను. అక్కడ చూడండి, మీకు ప్లెయిన్ టెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు పైన ఇట్లా పాపప్ వస్తుంది. ఓకే, దీంట్లో HTML అని సెలెక్ట్ చేసుకోండి. నేనేం పేజీని మామూలుగా అయితే మనం ఈ పేజీని సెలెక్ట్ చేయాలి, కానీ అవసరం లేకుండా అది HTML తీసేసుకుని మీకు ట్యాగ్స్ అన్నిటిని ఇస్తుంది. సో ఇక్కడ నాకు ఏమేమి కావాలో మీకు ఇందాక చెప్పిన బాడీ ట్యాగ్ కాకుండా లోపల జస్ట్ ఇలా మొత్తం కొలాప్స్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కూర్చొని అక్కడ కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసి నేను ఏం చేస్తున్నానంటే app.component.html ఉందిగా, దాంట్లో లోపల ఏముందో డిలీట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఇంటిగ్రేట్ చేద్దాం, ఒకేసారి కాకుండా. రైట్. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దామండి. కనిపించిందా? ఇది డిజైన్. సో ఇక్కడ మనం ఇచ్చింది ఓన్లీ కంటెంట్ మాత్రం, వేరేది ఏమీ ఇవ్వలేదు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. సో అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ బాడీ ట్యాగ్ లోపల ఉన్నటువంటి కంటెంట్ మొత్తం యాడ్ చేసాము, కానీ పైన ఉన్నటువంటి CSS ఫైల్స్ ఏమీ ఇవ్వలేదు. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసుకొని మనకి index.html అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు index.html దీంట్లో కూడా హెడ్ ట్యాగ్ కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ ట్యాగ్ పైన బిఫోర్ క్లోజింగ్ హెడ్డింగ్ ట్యాగ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, దీంతో కొంత ఫాంట్స్ చేంజ్ అవుతాయి అంతే, పెద్దగా ఏం తేడా రాదు. చూడండి, కొంత ఫాంట్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ ఎందుకు రాదు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎవరికైనా ఈ CSS లింక్స్ గురించి కావాలనుకుంటే మన CSS ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఈజీగా ఎక్స్టర్నల్ CSS అంటే ఏందో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లగ్గిన్స్ అనే ఫోల్డర్కి లింక్ ఇక్కడ లేదు, ప్లస్ ఈ డిస్ట్ అనే ఫోల్డర్కి లింక్ లేదు. అంటే దానికి ఫైల్కి సంబంధించింది. మిగతా ఇవంటే మనకి వేరే సైట్స్ నుంచి వస్తాయి URLs కాబట్టి ఓకే. ఈ కిందిది కూడా ఓకే. ఈ లింక్ మొత్తం ఇక్కడ వచ్చాక మనకి మన లింక్స్ ఉన్నాయి 1 2 3 4 2 మాత్రం వేరే సైట్ నుంచి వచ్చాయి కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ ఫస్ట్ చూసారా, ఫాంటాసిమ్ ఫ్రీ అండ్ admin.html.css ఇవి మాత్రం లోకల్ ఫోల్డర్స్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఆల్రెడీ మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అసెట్స్ కనిపిస్తుంది అనుకుంటాను మీకు. ఈ అసెట్స్ లోపల జనరల్గా నేను ఈ అసెట్స్ని ఎలా వాడతామంటే, ఈ అసెట్స్ లోపల నాకు ఏ విధమైనటువంటి CSS ఫైల్స్ కావాలన్నా, కామన్గా ఉపయోగపడే CSS ఫైల్స్ కావాలన్నా కూడా దీంట్లోనే పెడుతున్నాను. సో నేను దీంట్లో ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాను, దాని పేరు ప్లగ్గిన్స్ అనుకుంటే ఇంకా ఈజీగా మాట్లాడాలి అంటే టెంప్లేట్
అడ్మిన్ ఎల్టీఈ అసెట్స్ అని అడ్మిన్ ఎల్టీఈ. సో అడ్మిన్ ఎల్టీఈ అని పెడితే అది వస్తుంది. సో సింపుల్గా ఉండాలి అని అంటే అసెట్స్కి వెళ్ళి ఇంకేం పేరు పెడదాం. ఓకే, నేను ఒక పని చేస్తున్నాను ఇక్కడ. సేమ్ థింగ్, జస్ట్ మోర్ కాంప్లికేట్ కాకుండా ఈ ప్లగ్గిన్కి సంబంధించిన ఫోల్డర్ని ప్లస్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఫోల్డర్ని అసెట్స్లో పడేస్తున్నాను. ఒక్కసారి చూపిస్తాను మీకు ఎలానో. ఇప్పుడు అడ్మిన్ ఎల్టీఈ డమ్స్ ఉంది కదా, ఆ ఫోల్డర్కి ఎలా అంటే ఎట్లా, మనం ఇక్కడ వాడింది ఏంటంటే 0.5. సో దీంట్లోకి వెళ్ళి రివీల్ ఇన్ ఎక్స్ప్లోర్ అని కొడితే మనకు ఆ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. దాంట్లో 0.5లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మీరు ఇందాక చూసారు డిస్ట్ అండ్ ప్లగ్గిన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటే ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి మన స్కూల్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో ఎస్ఆర్సీలో అసెట్స్ అని ఉంది కదా, దాంట్లో డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నానండి. సో దీనివల్ల ఏంటంటే ఆ టెంప్లెట్ అడ్మిన్ ఎల్టీకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ అంతా వచ్చి కూడా మనం లోడ్ చేస్తున్నాం డైరెక్ట్గా. సో దీనివల్ల ఎటువంటి మ్యాక్సిమం చేంజెస్ జరగవు. మినిమం ఏమన్నా కూడా మనం మీకు మనం చెప్పే ప్రాసెస్లో మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాపీ చేస్తున్నాను, దానికి సంబంధించిన సెట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. కాపీ అవుతుంది. సరే, మీన్ టైం ఇంకోటి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మిగతా మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. ఇక లాస్ట్కి వస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ సిఎస్ఎస్ఏ ఉంటాయి. లాస్ట్లో బిఫోర్ బాడీ ట్యాగ్ క్లోజింగ్ టైంలో మనకి ఈ ట్యాగ్స్ వస్తాయి. ఇవి కూడా కావాలి, ఎందుకంటే మనకి ఎక్కడైనా కూడా యానిమేషన్స్ అవన్నీ కావాలంటే ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే ఇట్లా క్లోజింగ్, కొలాప్సింగ్ ఇలా ఉంది. వీటన్నిటికి కూడా మనకి యానిమేషన్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఏవైతే ఈ ట్యాగ్స్ ఉన్నాయో కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ బాడీ ట్యాగ్ ఉంది సరే, index.html గుర్తుపెట్టుకోండి. index.html బాడీ ట్యాగ్ బిఫోర్ క్లోజింగ్ నెక్స్ట్ ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా చూడండి, ఈ 4 లింకులు ఎక్కడా కూడా http అనే ముందు లేదు ఇక్కడ. అంటే ఇది వేరే సైట్స్ నుంచి రావట్లే, మనం ఏదైతే డబ్బు ఉందో అక్కడి నుంచి మాత్రమే వీటిని మనకి పార్ట్స్ కరెక్ట్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా చూడండి, ప్లగ్గిన్స్ అనే ఫోల్డర్ ఉంది, ఇది ప్లగ్గిన్స్ ఫోల్డర్, ఇది డిస్ట్ అనే ఫోల్డర్, ఇది డిస్ట్. బిఫోర్ ఆ 2 ఫోల్డర్స్ మనం ఇప్పుడు కాపీ చేసాం. రైట్, కాపీ అవుతున్నాయి. ఇంత టైం పడుతుంది అంటే అంతే, చాలా టైం పడుతుంది అంటే, ఎందుకంటే చాలా స్పేస్ ఉంటుంది, చాలా మెమరీ తీసుకుంటుంది అది. రైట్, చూడండి, నేను మీరు రైట్ క్లిక్ కొని ప్రాపర్టీస్కి ఒకసారి చూడండి ఎంత స్పేస్ తీసుకుంటుందో. చూడండి 60 MB ఉంది, ఓన్లీ ఈ 2 ఫోల్డర్సే. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యాడ్ చేశా కదా, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏమైనా మాడిఫై ఉంటుందో, ఏమీ ఉండదు, ఎందుకంటే మనం పాత ఏమి ఇవ్వలే కరెక్ట్గా, జస్ట్ అక్కడ ఉన్నది ఇచ్చాము. ఇప్పుడు ఈ పాతను సెట్ చేయాలి. ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉంది అది, అసెట్స్ అనే ఫోల్డర్లో ఉంది కదా. సో ఫస్ట్ పాతను సెట్ చేస్తాను చూడండి. సో ఇది ఉన్న ఫోల్డర్లోనే సేమ్ ఫోల్డర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్./ వాడాలి. చూడండి ఇక్కడ ఈ index.html ఎక్కడ ఉందో కొలాప్స్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ లోపలికి వెళ్తున్నాను, ఎస్ఆర్సీలోకి వెళ్తుంది. దీంట్లో index.html ఎక్కడ ఉందో అసెట్స్ కూడా అక్కడే ఉంది. సో మెయిన్ దేంట్లో అయితే నేను ఫైల్ లింక్ ఇవ్వబోతున్నా అది ఉన్న ఫోల్డర్లోనే ఉంది కాబట్టి సింగిల్./ పెట్టి అసెట్స్ అని పెట్టాలి ఎప్పుడైనా. ఓకే, సేమ్ అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ కూడా అదేవిధంగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి లోడ్ అవుతుంది, ఉండండి. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, డిజైన్స్ మొత్తం వచ్చేసేది గమనించారా? కానీ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ కొలాప్స్లు కానీ ఇవేం రావట్లా. వీటిని కూడా ఎట్లా సెర్చ్ చేయాలి చూడండి మీకు. సో అవి రావాలి అంటే సమ్ యానిమేషన్ అంటే జావా స్క్రిప్ట్కి సంబంధించింది. మనం సెట్ చేసింది ఏంటి, ఓన్లీ సిఎస్ఎస్కి సంబంధించిన, జావా స్క్రిప్ట్కి సంబంధించింది కాదు. జావా స్క్రిప్ట్కి సంబంధించిన లింక్స్ లాస్ట్లో పెట్టాం కానీ సరైన పాత్ ఇవ్వలే. సో వాటికి లాగానే వీటికి కూడా చూడండి అసెట్స్ ఇస్తున్నాను. అసెట్స్లోనే కదా మనం పెట్టింది, సో అసెట్స్ ఇస్తున్నాను, అన్నిటికీ అసెట్స్. ఇప్పుడు చూడండి మీకు ఎంత మార్పు వస్తుందో. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మనకి నీట్గా
క్లియర్గా నీట్గా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూసారా నీట్గా అందంగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి, మీకు డ్రాప్ డౌన్స్ కూడా వస్తాయి, ఈజీగా అన్నీ వస్తాయి. సో ఇవన్నీ మాకు అవసరం లేదు, కానీ ఫస్ట్ ఇనీషియల్గా వాడిచ్చిన కోడ్ కాబట్టి ఇనీషియల్గా వాడిచ్చిన కోడ్ లాగా మనం తీసుకుంటాం. దాంట్లో మనకు అవసరమైన ఉంచుకొని మిగతా వాటిని మనం ఇక్కడ తీసేస్తాం అన్నమాట. రైట్. సో మీకు ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఇమేజెస్ వెళ్ళిపోయాయి. చూడండి ఇక్కడ ఇమేజెస్ అన్నీ వెళ్ళిపోయాయి కదా. నాకు ఇమేజెస్ కావాలి. మరి ఇమేజ్ ఎక్కడ ఉంది ఎలా తెలుస్తుంది? మీరు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టండి. అవి ఎక్కడున్నాయో చూపిస్తారు. చూడండి ఇక్కడ ఎక్కడున్నాయని చూపిస్తుంది. చూడండి డిస్ట్లో ఇమేజ్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్ కాపీ చేసాం. సో ఆ పాత్ ఎక్కడుందో ఈ కోడ్లో అక్కడికి వెళ్ళి ఈ పాత్ని .assets అని క్లిక్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా బాడీ లోపల ట్యాగ్ అంటే మనం ఎక్కడ పెట్టాం, app.component.htmlలో పెట్టాం. చూడండి అక్కడ నేను ఒక్కసారి కంట్రోల్ ఎఫ్ ఐఎంజీ అని కొడితే ఐఎంజీ అంటే మనకు ఐఎంజీ ట్యాగ్ ఎక్కడుందో చూపిస్తుంది. ఇక్కడ సింపుల్గా మీరు అసెట్స్ అని ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి Ctrl+D అని ప్రెస్ చేయండి. అది ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి కాపీ అయిపోతుంది. అన్ని చోట్లకి వెళ్ళి సెలెక్ట్ అవుతుంది, కాపీ కాదు. అక్కడ మీరు పేస్ట్ చేయండి. అన్ని చోట్ల పేస్ట్ అయిపోతాయి దీనివల్ల. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇమేజ్ అన్నీ వచ్చేసాయి ఎగ్జాక్ట్గా, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా. చూడండి చూసారా. కానీ ఒక చిన్న విషయం గమనించండి. మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫిల్టరైజర్ ఇస్ నో ఎక్స్పోర్టెడ్ మెంబర్ కనిపిస్తుందా? సో దీని ప్రాబ్లం ఏంటంటే ఒక ప్లగ్ఇన్ ఉంది, ఆ ప్లగ్ఇన్ ఇష్యూ వస్తుందన్నమాట మనం వాడినటువంటి అసెట్స్ ఫోల్డర్లో. సో నేను ఇది అసెట్స్ కదా, ప్లగ్ఇన్స్లో ఒకటి ఫిల్టరైజర్ అని ఉంది, దానివల్ల ఇష్యూ వస్తుంది. ఇప్పుడైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే దాంతో పని లేదు కాబట్టి ఆ ఫిల్టరైజర్ అన్న ఫోల్డర్ని నేను తీసేస్తున్నాను. చూడండి రిమూవ్ కావట్లే, కారణం నేను అక్కడ కంపైల్ చేస్తున్నాను కాబట్టి అక్కడ రిమూవ్ కావట్లే. ఒకసారి నేను స్టాప్ చేస్తున్నాను. Ctrl+C అనగానే సర్వర్ ఆగిపోతుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, ఫోల్డర్కి వెళ్ళి ఒకసారి దీంట్లో ఇవన్నీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ మోస్ట్లీ. ఫిల్టరైజ్కి వెళ్ళి డిలీట్ కొడితే చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇంకో ఫైల్ రిమూవ్ చేసిన అనుకుంటాను. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమంటే మనం ఫిక్స్ చేయొచ్చు. చూద్దాం. NGSir ఇప్పుడు చూడండి మనకి ఇటువంటి ఎర్రర్స్ ఏమీ రాకూడదు. ఒక్కటికి 4 సార్లు చూసుకోండి. ఇటువంటి ఎర్రర్స్ ఏమైనా వస్తే మాత్రం మనకి లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది. రైట్. ఒక్కసారి మనం ఒకసారి చూద్దాం. ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. రైట్. చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ బ్లాంక్ పేజ్ అక్కడ ఎలా చూసారో సేమ్ అదే వచ్చింది. కాకపోతే ఇది HTML ప్లేన్ CSS, ఇది వచ్చేసరికి మనకి యాంగులర్. రైట్. ఇంకా మీకు కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం పట్టేటట్టు ఉందండి. సో మీకు టాపిక్స్లో వచ్చేసరికల్లా మీకు ఇక్కడ వచ్చేసరికల్లా ఇంటిగ్రేషన్ ఏ విధంగా బేసిక్ ఇంటిగ్రేషన్ మనం చేసాము. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం 6 లెసన్స్ స్ప్లిట్టింగ్ బ్లాంక్ పేజ్ ఇంటూ సపరేట్ కాంపోనెంట్స్ చేయాల్సి ఉంటుంది. సపరేట్ కాంపోనెంట్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ టైం అండి. ఓకే. సో మనం ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా చూస్తున్నాం కాబట్టి మనం మెయిన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం కాబట్టి ఇంకోటి ఈ స్టార్టింగ్ ఏవేవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ ఇవే మెయిన్. దాని తర్వాతకి మీకు
ఇట్ విల్ బి వెరీ 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 ఈజీ, రైట్? సో ఈ నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ స్కూల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మీకు పేజ్లో ఇది కొంచెం టైం తీసుకున్నా కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సొంతంగా మీరు మీ ప్రాజెక్ట్ని ఈజీగా స్ప్లిట్ చేసుకోవటం ఎలానో మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ. ప్లస్ దాని తర్వాత స్కూల్ ప్రాజెక్ట్ని ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాను. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.